ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమృత, శ్రీవల్లి, ఏం చేస్తున్నారమ్మా లోపల? వస్తున్నామన్నయ్య. ఇదేంటమ్మా, మీరు గదిలో లేరా? పూజ చేసుకుంటున్నారా? ఇది పూజ హారతి కాదన్నయ్య. అదేమో దిష్టి తీయడానికి, ఇదేమో హారతి ఇవ్వడానికి. మీరొచ్చారు కానీ వదిన రాలేదేంటి? yes కమింగ్. ఇన్స్పెక్టర్ శివపార్వతికి జై. సబ్ ఇన్స్పెక్టర్ శివపార్వతికి జై. సబ్ ఇన్స్పెక్టర్ శివపార్వతికి జై. అబ్బబ్బబ్బా, మీ జేజేలు కొట్టడం ఆపుతారా? నేనేం సాధించానని? ఆడపిల్లకి అడ్డంకులు సృష్టించినా నేర్చుకోవడం చాలా గొప్ప విషయం శివ. బావా, నువ్వు అపాయింట్మెంట్ లెటర్ తీసుకురాకపోతే నన్ను మళ్ళీ జాబ్ లో కూడా జాయిన్ చేసుకునే వాళ్ళు కాదు. నేనెంత కష్టపడ్డా సరే ఈ కాకి బట్టలు వేసుకోవడానికి కారణం నువ్వే. సరే, ఇప్పటికే టైం అయిపోతుంది. అమ్మా, దిష్టి తీసేయండి. ముందు ఉప్పు ఎండుమిర్చితో దిష్టి తీ అమృత. అలాగే. నాకు దిష్టి పెట్టే వాళ్ళెవరు? ఇంకెవరు? మా అన్నయ్యే దిష్టి పెడతాడు. అవునక్క, వదిన వంక కళ్ళార్పకుండా ఎలా చూస్తున్నాడో చూడండి. సాయంత్రం ఇంటికొచ్చాక వదినని పాల గ్లాస్తో గదిలోకి పంపిస్తాం కదా, అప్పుడు ఎంతసేపైనా ఒకరి కళ్ళల్లోకి ఒకరి కళ్ళు పెట్టి చూస్తూ ఉండొచ్చు. ఊరుకోండమ్మా, తనని ముందు డ్యూటీలో జాయిన్ చేయని. నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు శివ. మేము సరదాగా అన్నాం కానీ అన్నయ్య అలా చూస్తున్నాడంటే అన్నయ్యకి నీ మీద ఎంతో ప్రేమ అభిమానం ఉన్నట్టే కదా అర్థం. ఎంత ప్రేముందో రేపు తెల్లారేలోపు తెలిసిపోతుంది. ఏయ్, మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు గాని కదలరా, రండి. ఒక నిమిషం బావా. ఏయ్ శివ, అసలే టైం అవుతుంది, మళ్ళీ ఏం మర్చిపోయింది? ఓ అత్తో, గంగా బావకి చదువు తప్ప అన్నీ నేర్పించావు. ఈ చదువే గంగా బావకి ఉండుంటే నాకన్నా పెద్ద ఆఫీసర్ అయ్యేవాడేమో. కానీ నువ్విచ్చిన సంస్కారంతో గంగా బావ నన్ను బాగా చదివించాడు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా డ్యూటీ చేయబోతున్నాను. నన్ను ఆశీర్వదించు. ఏమైంది బావా? మేకులు గుచ్చుకుని బండి పంచర్ అయినట్టుంది. ఇక్కడ ఎవరు వేసుంటారో. ఏం బాబు, బండి పంచర్ అయిందా? అవునండి, అర్జెంటుగా మా ఆవిడ్ని పోలీస్ స్టేషన్లో దింపేసి రావాలి. అరే, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? కొంచెం మీ బండి ఇస్తే తనని పోలీస్ స్టేషన్లో దింపేసి వస్తాను. రేయ్, హీరో పులి ఆవు కథ చెప్తున్నారా? రేయ్, మీరంతా మాట్లాడుతుంది పులితోనేరా?
అబుచా ఏ శివ, శివ పార్వతి పోలీస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఫేమస్ అయిందిరా. మీకు కూడా ఈ పాటకి తెలిసే ఉండాలి. తెలీదే. ఏ మాటకా మాట. పోలీస్ పాప చాలా బాగుంది. దెబ్బ కూడా గట్టిగా ఉంటుంది. కొట్టి చూపించమంటారా? శివ, వాళ్ళతో గొడవ ఎందుకు, మనం వెళ్దాం పద. దారిలో ఏదన్నా ఆటో కనబడితే ఎక్కొచ్చు. ముందు వాళ్ళ సంగతి చూడాలి బావా. శివ పద. ఎక్కడికి వెళ్తావు బావా? అవును, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కుదరదు, హాస్పిటల్కి వెళ్ళాలి. రేయ్, నేను డాక్టర్ని కాదురా, పోలీస్ని. అయినా పోలీసులు ఏ డ్రెస్ వేసుకుంటారు, డాక్టర్లు ఏ డ్రెస్లు వేసుకుంటారు ఆ మాత్రం తెలీదా నీకు? కామన్ సెన్స్ లేని కామెడీ ఫెలోస్. వీళ్ళతో ఎందుకు శివ, మనకి లేట్ అవుతుంది పద. బావా ఆగు బావా. ఆగు బ్రదర్, పాపతో కాసేపు ముచ్చట్లు పెట్టుకుందామనుకుంటే అలా తీసుకెళ్ళిపోతావేంటి? శివ మొదటి రోజు ఉద్యోగంలో చేరుతుంది. తను చేరిన తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. తప్పుకోండి. నువ్వు కావాలంటే వెళ్ళి పని చేసుకో బ్రదర్. పాపతో మేము కాసేపు ఆడుకుంటాం. ఒరే వెర్రి నాగన్నలు, మీకు నా మొగుడు గురించి తెలీదనుకుంటా. కాకి డ్రెస్ వేసుకొని పులిరా పంజా విసిరాడంటే గోబు మీద గొంజి కొట్టినట్టుంటుంది. రేయ్, పాప మరి ఎక్కువగా చెప్పినట్లేదు. శివ వెళ్దాం పద. ఏయ్, చెప్పింది అర్థం చేసుకోవేంటి తమ్ముడు? బావా ఇలా కాదు కానీ ఫస్ట్ టైం నిమ్మలంగా వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతున్నట్టుగా సంతకం పెట్టి సల్యూట్ కొడదాం అనుకున్నాను. కానీ వీళ్ళని కొడితే కానీ అది జరిగేలా లేదు. అంత పోటు గడువా? అంత పోటు గడువా? రే మల్లేషు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.